ప్యాకేజీ వల్ల ఏపీకి నయా పైసా కూడా నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. హోదాకి, పరిశ్రమలకి, ఉద్యోగాలకి సంబంధం లేదన్న ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం స్టేటస్ కంటే ప్యాకేజీ వల్లే రాష్ట్రానికి ఎక్కువ లాభం జరుగుతుందన్నారు సుజనా. మీరు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారో చేసి వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ, ఐఎంఎఫ్ కానీ వీళ్ళందరి దగ్గర కూడా బారో చేసి ఆ 30% ఎక్స్ట్రా మనకి వాళ్ళ హెడ్లో తీసుకొని ఇస్తారు మనకి. అంటే ఒక్క నయా పైసా కూడా మనకు నష్టం లేదు. పైగా ఇది అడిషనల్ బెనిఫిట్. మనకు ఆల్రెడీ ఈఏపీ ప్రాజెక్ట్స్ కింద సుమారుగా 9,000 చిల్లర శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. అంటే మనం ఎఫ్ఆర్బిఎం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు బదులు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని, కేంద్ర ప్రభుత్వం తీసుకొని రీపేమెంట్ కూడా వాళ్ళే చేస్తారు. అంటే స్ట్రైట్ అవే అదొక బెనిఫిట్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నది అంతవరకే. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు టెలిగ్రామ్ లేవు ఇప్పుడు, కానీ మా టెలిగ్రామే కావాలని అంటే ఇప్పుడు ఈమెయిల్స్ కాకుండా టెలిగ్రామ్ చేయలేం కదా. అట్లాగే ఇది సింపుల్గా మనం ఆలోచిస్తే ఏంటంటే 500 mg అనే డాక్టర్ గారు రాస్తే ఒక మెడిసిన్ మెడికల్ షాప్లో 250 mg 2 ఉంటే తీసుకుంటారు. అదే ఉపయోగం జరుగుతుంది. అట్లా ఈ విషయంలో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేసినట్లే లెక్క. అసలు అందులో అనుమానమే లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పేరు ఇచ్చేదానికంటే కూడా ఇది ఇవ్వటం మూలాన రాష్ట్ర అభివృద్ధికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బోల్డంత వెసులుబాటు జరుగుతుంది. ఇది కాక ఇదొక సబ్జెక్టు కాబట్టి దీనికి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి ఎటువంటి రకమైన సంబంధం లేదు. అంతేగాని ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఇది మిస్లీడ్ చేయడం చాలా తప్పు. ప్రజలు కూడా దీని గురించి ఎటువంటి రకమైన సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీటన్నిటినీ ఇప్పుడు చట్టబద్ధత కల్పించారా, కల్పించలేదా? కొంతమంది ఏమంటున్నారు పార్లమెంట్లో చెప్పిన దానికే ఇన్ని రోజులు పట్టింది, దిక్కు లేదు అని చెప్పి. అయితే మనం ట్రస్ట్ బేస్లో చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మేమందరూ మిత్రపక్షంలో ఉన్నాం. వాళ్ళు క్యాబినెట్లో పెట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. మిగిలిన నేను చెప్పిన వాటిలో కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎటువంటి రకమైన సందేహాలు పెట్టుకోకుండా ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అన్నా కూడా అది నష్టం జరుగుతుందని నా పర్సనల్ అభిప్రాయం డెఫినెట్గా. ఎందుకంటే అప్పుడు మళ్ళీ పోలవరం 90 అని మిగిలిన అన్ని రివర్స్ చేశారంటే మనకి నష్టం. యాజ్ ఇట్ ఈస్గా ఇది చాలా మంచి ప్యాకేజీ. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దూసుకెళ్ళడానికి చాలా వెసులుబాటు కల్పించారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. అందులో ఎటువంటి రకమైన సందేహం లేదు. కానీ అతి త్వరగా చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా పేరుతో కొందరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. హోదా వల్ల వచ్చేది ఏంటి, ప్యాకేజీ ద్వారా వచ్చేది ఏంటి అన్న దానిపై పూర్తిగా వివరించుకుని వచ్చారు ఆయన. రాష్ట్రానికి ముమ్మాటికి అన్ని విధాల న్యాయం జరుగుతుందని, ఇందుకోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు సుజనా. కేవలం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ టు వేరియస్ స్టేట్స్కి ఇచ్చేటప్పుడు లోగడ 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 10% స్టేట్స్ ఇచ్చే విధంగా ఉండేది. అయితే అంటే అదర్వైజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకపోతే 50-50 అని ఉండేది. దానికి 50% గ్రాంట్, 50% స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేయాలి అనేది. అయితే రకరకాల సందర్భాల్లో రకరకాల మార్పులు చేర్పులు జరుగుతాయి. దాని ప్రకారం శివరాజ్ సింగ్ చౌహాన్ కమిటీ అని ఒకటి వేసి దాన్ని ఎలా చేయాలి ఏంటనే దాని మీద ఎన్డీఏ ఈసారి ప్రభుత్వం వచ్చినాక వేస్తే ఆ కమిటీ వాళ్ళు 60% చేయండి, 60-40 చేశారు. 60% గ్రాంట్, 40% స్టేట్స్ పెట్టాలని చెప్పి. అయితే అంతేగాని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే అన్నీ వచ్చేస్తాయని ఇష్యూయే లేదు. ఒకవేళ ఇదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని 11 స్టేట్స్కి ఇంతకుముందు ఇచ్చారు, రేపు మార్చి వరకు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. వాటి విషయంలో ఈ 60 బదులు 90% ఇస్తారు. అంటే 30% డిఫరెన్స్ ఉంటుంది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇస్తూ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏటికి ఇవ్వాలి? ఓన్లీ మనకు అంతర్జాతీయంగా ఉన్న బార్డర్లో ఉన్న స్టేట్స్కి మరియు కొండ ప్రాంతాల వారికి మాత్రమే ఇవ్వాలి అనేది రఘురామరాజన్ కమిటీ అని చెప్పి అంతకుముందు స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టేట్స్కి ఇచ్చినాయి. వాళ్ళ ఉపయోగం ఏం జరిగింది దాని మీద ఒక అవగాహన చేయించారు వాళ్ళు. ఆ కమిటీలో క్లియర్గా చెప్పారు, ఎక్సెప్ట్ హిల్లీ టెరైన్ ఉన్న స్టేట్స్ తప్పితే అవి ప్లస్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్న చోట కొంచెం
ఎకనామిక్ యాక్టివిటీ అది బాగా తక్కువ ఉంది కాబట్టి వాటికి మాత్రమే కన్సిడర్ చేసి దానికంటే బెటర్గా స్టేట్స్కి కనుక డెవల్యూషన్ ఇస్తే బెటర్గా ఉంటుంది అని రఘురామరాజన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సరే, ఇకపోతే 14th ఫైనాన్స్ కమిషన్లో డెవల్యూషన్ పెంచారు. ఏదైనప్పటికీ నేను క్లారిఫై చేయదలుచుకుంది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి వీటికి సంబంధం లేదు. ప్రజల సెంటిమెంట్ ఉన్నది కాబట్టి ఆ పేరే ఇచ్చుంటే బాగుండేది అని అన్నారు, కానీ పోరాడతాం అనే మాట మా సీఎం గారు అనలేదండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే సెంటిమెంట్ జనరల్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది తెలంగాణతో కంపేర్ చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ని పెట్టుకొని చంద్రశేఖరరావు గారు పోరాడబట్టి వచ్చింది, మనం స్పెషల్ కేటగిరీని పోరాడాలంటే అది వేరు ఇది వేరు. ఇప్పుడు సెంటిమెంట్ ఆ విషయంలో సెంటిమెంట్ ప్లేడ్ అబౌవ్ ది ఎకనామిక్స్. ఈ విషయంలో మనకి ఎకనామిక్స్ ఇంపార్టెంట్. మన రాష్ట్రానికి ఏం కావాలి ఏమిటి అని ఇప్పుడు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి, కానీ పొలిటికల్ ఫైట్ అనేది రేపు పొద్దున్న ఎలక్షన్స్ 2019లో చేసుకుందాం. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి మనకి ఏం కావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న లైన్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా, చేసే విధంగా ఆలస్యమైన మాట వాస్తవమే, అందులో డౌట్ లేదు. ఇదే సంవత్సరంన్నర క్రితం చేస్తుంటే ఇంతే వచ్చేది, ఎందుకంటే ఎక్కువేం వచ్చేది కాదు. కానీ ఇది డిస్పెల్ అయ్యేది ఇదంతా. అది అట్లా కాకుండా ఆలస్యమైన మాట వాస్తవమే, ఇంత ఆలస్యం అయ్యి ఉండవలసింది కాదు. కానీ ఈ లోపల యాక్ట్లో ఉన్నాయన్నీ గోల్డెన్ ఉన్నాయి. అవి కాకుండా జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నది ఏంటి, కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో ఆటోమేటిక్గా ఓవరాల్ ఫండ్స్ వచ్చే ప్రాజెక్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఏది మంచిది అనుకుంటే అది వస్తుంది. అంటే ఇప్పుడు మాకు ఆ రోజుల్లో హెచ్ఎంటీ పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో కాదు, మాకు హెచ్ఎంటీ కంటే హెచ్ఎంటీ మూత పడిపోయింది. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. అప్పుడు సిస్టమ్ వేరు, అప్పుడు ప్లాట్ఫామ్ వేరు, అప్పుడు ఎకనామిక్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్, టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. అట్లాగే ఇప్పుడు వరల్డ్ అండ్ సైంటిఫిక్ ల్యాబ్స్ గురించి మేము వర్కౌట్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. సో 13 జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవన్నీ కూడా ఓవర్ నైట్ రావు. కానీ హైదరాబాద్కి 60 సంవత్సరాలు పట్టితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్లాన్ ప్రకారం చూస్తే నేను అనుకోవడం 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల్లో ఎంటైర్ 13 జిల్లాల రూపు మారుద్దని నా పర్సనల్ నమ్మకం.